హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఈ రోజు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటని చూస్తున్నారా? ఈ రోజు లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు రానే వచ్చాను. అవేంటో తెలుసుకుందాం. భూమ్టార్ ఎయిర్పోర్ట్ దగ్గరలో కులు జిల్లా పోలీసుల సిబ్బందికి అలాగే హిమాచల్ ప్రదేశ్ సీఎం భద్రతా సిబ్బందికి మధ్య బుధవారం తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఆ గొడవ కాస్త చివరకు పెద్దదై చేయి చేసుకునే వరకు వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. సీఎం జైరాం ఠాకూర్ అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల పర్యటన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సిమ్లాలోని పోలీసుల ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక అసలు వివరాల్లోకి వెళదాం రండి. 4 లేన్ ప్రభావిత్ కిసాన్ సంఘ్ మెంబర్స్ ఎయిర్పోర్ట్ బయట గుమిగూడారు. అయితే అక్కడి ప్రజలు గుంపులుగా ఉండడాన్ని సీఎం భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కులు ఎస్పీ సీఎం భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ లోపు అదనపు ఎస్పీ బ్రిజేష్ సూద్ను కులు ఎస్పీ గౌరవ్ సింగ్ చెంపదెబ్బ కొట్టాడు. ఇంతలో ఎస్పీ గౌరవ్ సింగ్ ని సీఎం పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ బల్వంత్ సింగ్ కాలుతో గట్టిగా తన్నారు. అయితే ఈ సంఘటనలో పాల్గొన్న 3 అధికారులను ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు సెలవుపై పంపినట్లు రాష్ట్ర డీజీపీ సంజయ్ కుండు తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడు కులు ఎస్పీ బాధ్యతను డీఐజీ మధుసూదన్ చూసుకుంటున్నారని తెలిపారు. అలాగే బ్రిజేష్ సూద్ స్థానంలో పండోహ్ 3rd బెటాలియన్కు చెందిన ఏఎస్పీ పునీత్ రఘును నియమించినట్లు వెల్లడించారు. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సాయి కిషోర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.